యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ, మీరు సువార్తను ప్రకటించండి, సకల జనులను శిష్యులుగా చేయండి, లేదా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు. నిన్నటి దినమున ఆ శిష్యులకు ఒక సందేహం వచ్చింది. ప్రభువా, మేము ఏ అధికారముతో వెళ్ళాలి? మేము ఏ అధికారాన్ని ఉపయోగించుకుని మేము వెళ్ళాలి అన్నప్పుడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే బలవంతుడు, ఆ బలవంతుడైన దేవుణ్ణి నేనే. నాకు పరలోకము మీద అధికారం ఉంది, నాకు భూమి మీద అధికారం ఉంది. అలాగే సువార్త చేసి దేవుని రాజ్యమును కట్టే అధికారాన్ని ఈరోజు నేను మీకు ఇచ్చి పంపిస్తున్నాను అన్నాడు. మరి ప్రభు అలా అన్నప్పుడు వారు వెళ్ళాలి కదా. అందుకే మత్తయి సువార్తలో మన మూల వాక్యములో ఏమని ఉంటుంది? 28:19, కాబట్టి మీరు వెళ్ళి, అక్కడ చెప్పబడిన వాక్యం ఏంటండి? వెళ్ళి, వెళ్ళాలట మనం. మీరు వెళ్ళి, వెళ్ళటం అనేది ప్రభువు మనకిచ్చిన ఒక ఆజ్ఞ. ఆయన నువ్వు వెళ్తే వెళ్ళు, వీలుంటే వెళ్ళు, నీకు కుదిరితే వెళ్ళు, నీకు ఇష్టమైతే వెళ్ళు అని చెప్పలేదు. ఆయన ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి. అది కమాండ్. ఒక కమాండర్ ఉన్నాడంటే తన యొక్క సైన్యములకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. మీరు వెళ్ళండి అని ఆజ్ఞ ఇస్తే వారు మారు మాట్లాడకుండా ఏం చేస్తారు? విధేయత చూపి వెళతారు. ఇప్పుడు ప్రభువు చెప్పింది అదే, మీరు వెళ్ళి. ఇది ఆప్షన్ కాదు, వెళ్తే వెళ్తాము లేకపోతే లేదు అనే ఆప్షన్ ఏమీ కాదు ఇది. మరి ఏమిటంటే, రక్షింపబడిన ప్రతి విశ్వాసి పొందుకున్న ఆజ్ఞ, మనందరికీ ఉన్న ఆజ్ఞ. వెళ్ళడం అనేది విశ్వాసి యొక్క విధేయతకు పరీక్ష. సువార్త చేయడానికి వెళ్ళటం అనేది మన విధేయత కంటే, ప్రభువు మాటకి మనము విధేయత చూపామా లేదా అనే దానికి పరీక్ష. ఈ వెళ్ళటం అనేది ప్రభువు మనకిచ్చిన పిలుపు. ఎందుకు? లోకములో నుండి పిలువబడ్డావు, పాపములో నుండి పిలువబడ్డావు, శాపకరమైన స్థితిలో నుండి నువ్వు పిలువబడ్డావు. నీ పొజిషన్ బాగుంది, నీ స్థితి బాగుంది, నువ్వు రక్షించబడ్డావు. మరి పాపములో నశించిపోతున్న వారి కొరకు నువ్వేం చేయాలంటే వెళ్ళాలి. ఈ పిలుపు ఎవరిచ్చారంటే మన రక్షకుడైన యేసయ్య. ఇక తర్వాత మనం చూస్తే, వెళ్ళటం అనేది విశ్వాసి యొక్క బాధ్యత. మనమందరము కూడా ఒక ఫీల్ అవ్వాలి, నేను రక్షించబడ్డాను, రక్షించబడిన నేను ప్రభువు మాట విని నశించిపోయే వారి దగ్గరికి ఏం చేయాలి? వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి. ఎక్కడున్నారండి నశించిపోయేవారు? మనము నిజముగా చూస్తే మన చుట్టే నశించిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. అందుకే గత సంవత్సరము కోత విస్తారమే, కోత చాలా ఉంది, నశించిపోతున్న వాళ్ళందరూ ఉన్నారు. వారందరి రక్షణ భారము మనందరి మీద దేవుడు పెడుతున్నాడు. ఇది జాగ్రత్తగా మనము గ్రహించాలి. ఈ వెళ్ళటం అనేది
ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ. ఆయన ఏం చెప్పాడు? వెళ్ళండి అన్నాడు. అంతేగాని బాబు మీరు రక్షణ పొందారు, శబాష్ కూర్చోండి మీరు చక్కగానే అనలేదు. అమ్మా మీరు రక్షణ పొందారు, ఇప్పుడు చక్కగా ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళకండి కూర్చోండి అని అనలేదు. ఆయన ఏమంటున్నాడంటే మీరు వెళ్ళండి, వెళ్ళండి. కోత విస్తారముగా ఉంది, నశించిపోతున్న జనులు ఉన్నారు, వారి రక్షణ నీ మీద బాధ్యతగా మోపబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి ఆ జనులకు దైవికమైన వర్తమానము తెలపండి. వెళ్ళాలి. వెళ్ళకుండా మనం ఏం చేస్తూ ఉంటుంటామంటే కూర్చుంటాం. క్రైస్తవ జీవితం అనేది స్థిరముగా కూర్చునేది కాదండి. ఒకవేళ యేసు ప్రభు వారు శిష్యులకి ఏదో చెప్పిందే చెప్పేసి, బాబు మీరు బాగానే ఉన్నారా, మేము మీ ఇంటికి వెళ్ళిపోయి కుదురుగా కూర్చోండ్రా అని ఎక్కడన్నా రాసి ఉంచారా? లేదు. పేతురుతో అంటున్నారు, నేను చేపలు పట్టుకోనకపోతానంటే, నువ్వు చేపలు పట్టడం కాదయ్యా, మనుషుల్ని పట్టుకోవడానికి నిన్ను నేను పిలిచాను. మనుషుల్ని పట్టుకోవడానికి పిలిచాను. మనల్ని కూర్చోమంటలేదు దేవుడు, నువ్వు ఉన్న చోటనే ఉండంటలేదు. క్రైస్తవ జీవితం అనేది ఎలాంటిదంటే రాయి లాంటిది, స్థిరముగా ఒక చోట ఉండేది కాదు. క్రైస్తవ జీవితం అనేది స్థిరముగా ఒక చోట అలాగే ఉండిపోయి శబ్దముగా కదలక మెదలక ఉండేది కాదు. క్రైస్తవ జీవితం అనేది నిరంతరము సాగుతున్న ప్రయాణం. ఒక పెద్ద ఆయన రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుని యందు మహాభక్తి కలవాడు. ఆయన్ని దేవుడు ఆ రైలు పెట్టెలో ఉన్న ఆ ప్రయాణికులకు సువార్త చెప్పమంటున్నాడు, రాకడ సువార్త. ఆయన ప్రతి వారి దగ్గరికి వెళ్ళి, బాబు కాలము సమీపించింది, ప్రభువు రాకడొస్తుంది, ఎక్కడ శ్రమలు చాలా వస్తాయి, ఆ శ్రమలను తప్పించుకోవాలంటే యేసు ప్రభువు పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు నీ పాపాలను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, శ్రమల నుండి తప్పిస్తాడు అని చెప్పమంటున్నాడు. అదే రీతిగా రైలు పెట్టెలో ఉన్న ప్రతి వారి దగ్గరికి వెళ్ళి ఆయన సువార్త చేస్తుంటే ఒక చైర్లో ఒక ఆమె కూర్చుంది, ఒక స్త్రీ కూర్చుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా యేసు మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన్ని నమ్ముకో అమ్మా అని సువార్త చేస్తూ ఉన్నాడు. ఆమెకి వెంటనే కోపం వచ్చింది. వెంటనే కోపం వచ్చి, నువ్వు నోరు మోస్తావా? యేసు ప్రభు పేరెత్తితేనే నాకు కిట్టదు, ఆయన మాట నీ నోటంటొస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అన్న ఆయన తాలిమి వహించి ఓర్పుతో, తల్లి ప్రభువు వచ్చే రాకడ దగ్గరైపోతుంది, రక్షణ పొందమ్మా అంటే నీ యేసు కోసము తెలుసు, యేసు ఎలాంటోడో తెలుసు, ఆయన నాకు ఏ మంచి చేయలేదు. నేను కూడా ఒకనొకప్పుడు ప్రార్థనకి వెళ్ళి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని, నాకు మంచి చేయలేదు, నువ్వు పోతావా పోవంటే ఆ ముసలాయన ఆమెకి పదే పదే దేవుని ప్రేమ చెబుతున్నాడు. ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ తోటో, చేతిలో ఉన్న బాక్స్ తోటో, ఏదో బలమైన వస్తువుతో గట్టిగా పిచ్చెక్కినట్టు ఆ ముసలాయన్ని కొట్టేస్తుంది, గట్టిగా కొట్టేస్తుంది. తల మీద దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది. ఈమె ఇంకా గట్టిగా కొట్టేస్తామంటే ఆమె కుమారుడు, మమ్మీ ఆయన్ను కొట్టుకు, ఆయన్ని దేవుడే పంపించాడు, ఆయన్ను కొట్టుకు, ప్లీజ్ మమ్మీ ఆయన్ను కొట్టుకు అంటున్నాడు. వెంటనే అలాగ నిశ్శేషురాలైపోయింది, మోకాళ్ళ మీద కూలబడిపోయి వెక్కి ఏడుస్తుంది, దుఃఖముతో ఏడుస్తుంది.
ఆ రక్తము కారుతున్న ఆ ముసలాయన ఆమె దగ్గరికి వచ్చి, తల్లి ఏమైందమ్మా ఏడుస్తున్నావు అంటే, ఆ ఏడుస్తూనే, అయ్యా నా కుమారుడు పుట్టుకతోటే మోగవాడు. పుట్టుకతోటి ఎలా చూడండి, మాటలు రావు, పుట్టుకతోటే మోగవాడు. ఆ మోగవాడైన నా కొడుకు విశ్వాసముతో మిమ్మల్ని కొట్టొద్దని అరిచినప్పుడు వాడు నోరు తెరవబడింది. నేను ఎప్పుడూ వినన మాటలు వాడు నోటంట విన్నాను. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే నిజమైనది. ఎవరు చెప్పారు సువార్త చేయొద్దని? ప్రభువు కొరకు ప్రతి చోట నువ్వు చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళి సువార్తను చాటాలి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. ఆయన లేచి వెళ్ళమంటున్నాడా, కూర్చోమంటున్నాడా? వెళ్ళమంటున్నాడు. ప్రభువు మాట మనము వినాలి. అబ్రహాముకి ఎంత కఠిన పరీక్ష చూడండి. మనమైతే ఒప్పుకోమసల. ఆయన అబ్రహాము హృదయం ఎరిగిన దేవుడు నాకు నువ్వు కావాలని పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుకు అబ్రహాము విధేయత చూపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళి, ఏమంటున్నాడండి, నీవు వెళ్ళి వెళ్ళాలట. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నేను నీకు చూపించి దేశమునకు. నేను నీకు చూపించి దేశమునకు నీవు వెళ్ళాలంటే మొదట ఈ దేశాన్ని వదిలిపెట్టాలి, వారు ఉన్న ప్రాంతమును వదిలిపెట్టాలి. అక్కడ ఇంకా ఎవరిని వదిలిపెట్టాలి? బంధువులను వదిలిపెట్టాలి. తండ్రి ఇంటి నుండి వచ్చేయాలి, అక్కడ నుండి బయలుదేరిపోమంటున్నాడు. మరి అక్కడ ఉంటే అబ్రహాము ఆత్మీయ జీవితం పాడైపోతుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము. ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ చక్కని మాటలు బోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా, అబ్రహామైన మన పితరుల్ని ఆ దేశము నుండి, ఆ బంధువుల దగ్గర నుండి, ఆ తండ్రి ఇంట నుండి ఎందుకు రమ్మన్నాడో తెలుసా అని ఈ 2వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి నీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఎందుకు పిలిపించాడు వారిని? అక్కడ ఒక పాపపు ఆరాధన జరుగుతుంది. నిజ దైవం ఆరాధించలేక వారు ఈ లోకపు మర్యాదల్లో కొట్టుకుపోతూ ఉన్నారు. అదే దైవమని, అదే దైవవత్వమని, అదే మోక్ష మార్గమని భ్రమలో ఉన్నారు. అబ్రహాము హృదయం ఎరిగిన దేవుడు, నీవు అటువంటి స్థితిలో చిక్కపడకూడదనే నిన్ను ఆ చోటు నుండి బయటికి రప్పిస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో నువ్వు బంధించబడకూడదనే కొందరు దగ్గరుండి నిన్ను బయటికి పిలుస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, గత కాలంలో మన జీవితాన్ని చూస్తే మనము పాపం ఉన్న చోటుల్లో ఉన్నవారము, పాపపు స్నేహితులతో తిరిగిన వారము, పాపపు జీవితాన్ని ప్రేమించిన వారము. మన దేవుడు మన మీద ప్రేమ చూపించిన వాడు కాబట్టి ఆయన మనల్ని పిలిచాడు, మనల్ని పిలిచి రక్షణ ఇచ్చాడు. మరి అలాగే అబ్రహామును కూడా ఆ దేశము నుండి పిలిచి
ఆ తండ్రి ఇంటి నుండి పిలిచి, నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు అంటున్నాడు. భక్త్ సింగ్ గారు ఇండియా నుండి ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడ చదువు నిమిత్తం ఆయన ఆ ఇంగ్లాండ్లో ఉండి ఒకరోజు ఇంగ్లాండ్ నుండి కెనడాకు ప్రయాణం అవుతూ వాడులో ఆరాధన జరిగితే ఆ ఆరాధనలో కూర్చుని దేవుడి ఏర్పాటులు చూడండి, రక్షణ పొందారు ఎలాగోలాగా. రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు ఎవరిని పట్టుకున్నారు? దేవుడు భక్త సింగ్ గారిని పట్టుకుని ఆయన్ని దేవుని ఉద్దేశాలలో నలగొట్టాడు ఇంగ్లాండ్లోనే. నలగొట్టిన తర్వాత ఈయన ఇంటికి ఉత్తరాలు రాస్తున్నాడు. ఎవరు? భక్త సింగ్ గారు. అమ్మ నాన్న, నాకు ఒక మంచి దేవుడు దొరికాడు. ఆ దేవుడి పేరు యేసయ్య. నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. నేను ఎలాంటి వాడినో నాకు చెప్పేశాడు. ఆయన నాకు దర్శనమిస్తున్నాడు. నాకు ఎంతో ఆనందము, సంతోషము ఎక్కడా దొరకంది, యేసు దగ్గరే దొరుకుతుంది. ఒకసారి యేసు ప్రభు ఏమన్నారంటే, సింగు, నువ్వు మీ స్వజనుల దగ్గరికి వెళ్ళి నీ దేశానికి వెళ్ళి సువార్త చెయ్యాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలని చెప్పారు అని ఉత్తరాలు రాస్తున్నారు. ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకి ఎలాగుంటుంది? వీళ్ళకి యేసు ప్రభు అంటే కిట్టదు. కుమారుడు ఇలా ఉత్తరాలు రాస్తానంటే వాళ్ళు దుఃఖపడ్డారు, కోపపడ్డారు, తిట్టుకున్నారు, ఏదో చేశారు. మొత్తానికి సమయం ఆసన్నమైంది. భక్త్ సింగ్ గారు ఇంగ్లాండ్ నుండి ప్రయాణమై బాంబే ఓడరేవులో పోర్టులో దిగేశారు. దిగినప్పుడు మరి తల్లిదండ్రులు వస్తారు కదా, విదేశాల నుండి వస్తానంటే బంధువులు తల్లిదండ్రులు వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత భక్త్ సింగ్ గారిని చూసి స్టన్ అయిపోయారు. ఏమిటి, ఎందుకు స్టన్ అయిపోయారంటే వారు సిక్కు మతానికి చెందినవారు, నిష్ట గలవారు. పురుషులెవరు తల కత్తిరించుకోకూడదు, తల కత్తిరించుకోకూడదు. దాన్ని ముడి వేసుకుని ఆ ముడిని కప్పడానికి దస్తర్ అనే ఒక తలపాగా పెట్టుకుంటారు. దాని పేరేం పేరండి? దస్తర్. తలపాగా పెట్టుకుంటారు. అది వారి ఆనవాయితీ, వారి మతంలో గౌరవానికి సూచికది, నమ్మిక. అయితే ఈయన ఆ పోర్ట్లో చూసి అక్కడ నుండి వస్తానంటే తల్లిదండ్రులకు ఆశ్చర్యం వేసింది. ఆయనకి ఇలా కటింగ్ చేయించుకుని వచ్చేసాడు. ఆయన దస్తర్ లేదు, జుట్టు లేదు. అరే ఏంటి వీడు ఎలాగ వచ్చేసాడు, వన్లే వస్తే వచ్చాడులే, ఎలాగలాగ మార్చుకోవాలి అని చెప్పి ఆయన బయటకు వచ్చినప్పుడు విచ్చేసుకున్నారు. నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆ భక్త్ సింగ్ గారిని ఏమంటున్నారంటే, బాబు ప్రయాణం కులసాగా జరిగిందా? జరిగిందమ్మా, ప్రభువు ప్రేమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అయినా ఇక్కడ నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాలట అని చెప్తున్నాడు. వాళ్ళు అంటున్నారు, నాయనా నువ్వు ఇక్కడ ఆ వీధిలోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు కోసం చెప్పకూడదు. ఎందుకంటే మనము డబ్బున్న వాళ్ళ కుటుంబం, మనది ఉన్నతమైన కుటుంబం, మనం అలాంటి మాటలు చెప్పకూడదు. అమ్మా, దేవుని సువార్త చెప్పకపోతే నా ఊపిరి ఆగిపోయినట్టుంటుంది. ఏమోరా, నువ్వు అలా చెప్పకూడదు. కావాలంటే నువ్వు చర్చికెళ్ళు, పాస్టర్ గారు చెబుతున్న వాక్యం విను. ఒకవేళ నువ్వు సువార్త చెప్పాలంటున్నావు కదా, సువార్త చెప్పాలని ఉంటే మేమిద్దరం కూర్చుంటాము, మన పనులు కూర్చుంటారు, మన ఇంట్లోనే నువ్వు ఎవరికే తెలియకుండా సువార్త చెప్పుకో, వాక్యం చెప్పుకో అంటున్నారు. దానికోసం నన్ను పెళ్ళలేదమ్మా దేవుడు, నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళమంటున్నారు. చివరికి వాళ్ళు ఎంతో బ్రతిమలాడారు. ఈ నడుస్తూనే ససేమేర నేను సువార్త చేస్తానంటున్నాడు. తండ్రి ఆగి తన తల మీద ఉన్న దస్తరు తీసి, అంటే తలపాగా తీసి భక్త్ సింగ్ గారి కాళ్ళ మధ్య పెట్టాడు. అలా పెడితే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే,
తండ్రే కొడుకు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినట్టు. కొడుకు కాళ్ళు పట్టుకుని, నాయనా నువ్వు వెళ్ళకరా అని బ్రతిమాలినట్టు. అప్పుడు, నాన్న ఏంటి నాన్న ఈ పని, దేవుడు నాకు ఇచ్చిన పని ముఖ్యం, మీరు ఏమనుకున్నా నేను సువార్తనే శ్వాసగా కలిగి ఉన్నాను, నా శ్వాస ఉన్నంత వరకు యేసయ్యను అనేక మంది దగ్గరికి తీసుకెళ్తాను. అప్పుడు భక్త సింగ్ గారి తండ్రి అన్నాడు, నా ఆస్తిలో చిల్లి కవరాదు, నువ్వు పో అన్నాడు. వెంటనే తండ్రిని విడిచి తల్లిని విడిచి భక్త సింగ్ గారు బొంబాయి వచ్చేసి అక్కడ సువార్త. ఇక్కడ అర్థమవుతుందా అబ్రహామును ఎందుకు ఆ స్వదేశము నుండి పిలిచాడు? బంధాలు బంధుత్వాలు మరలా మనల్ని ఈ ఈ యొక్క సంప్రదాయాలలోకి నిర్జీవమైన స్థితిలోనికి తీసుకొని పోతాయి. మనము జీవము గల దేవుని పిల్లలమై ఉన్నాం. మీరు వెళ్ళాలి, వెళ్ళాలి మనము. ఎందుకు వెళ్ళాలంటే అబ్రహామును పిలిచిన దేవుడు ఒక పర్పస్తో పిలిచాడు, ఉద్దేశం. నిన్ను పిలిచిన దేవుడు కూడా ఒక ఉద్దేశంతో పిలిచాడు నిన్ను. ఎందుకు అబ్రహామును ఒక ఉద్దేశంతో పిలిచాడంటే, రండి గలతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే. నీ సంతానమనెను, ఆ సంతానము క్రీస్తు. అబ్రహాము అనేక జనములకు తండ్రి అని పేరు. ఆ పేరుకి అర్థమేది, ఆయన వంశములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పి పౌలు ఇక్కడ మనకే గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే అబ్రహాము నుండి దావీదు నుండి ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షణ కొరకు వస్తున్నాడు. ఆ ఏర్పాటు ఎప్పుడో దేవుడు మన కొరకు చేసి ఉంచాడు. అది రక్షణ ప్రణాళిక. ఆ ఏర్పాటుని బట్టి మనం ఏం చేస్తున్నామంటే, దేవుని యొక్క సువార్తను నాయనా ప్రభువు మనందరి కొరకు వచ్చాడు, ప్రాణమిచ్చాడు, 3వ దినమున లేచాడు, రక్తాన్ని కాచి మనకు రక్షణనిచ్చాడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుంటే ఆ రక్షణకు నువ్వు వారసుడు అవుతావని మన ఇంటిలో ప్రతి వారికి చెప్పాలి. చాలా మంది ఉన్నారు మన ఇంట్లో దేవుని నమ్మని వాళ్ళు, అత్తలు, మామలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు. వారి కొరకు ప్రార్థించి, ప్రభువా వారికి కూడా రక్షణ దయచేయి అని చెప్పి నువ్వు వారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే మరి ఆ సువార్త ప్రకటించబడుతుంది. చాలామంది చేస్తున్నారు, ఇంకా కొందరు చేయలేక. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో యెషయాకి ఏం కలిగింది? దర్శనము కలిగింది. ఆ దర్శనములో శరాపులు నిలిచి ఉన్నారంటే మహాదూతల మాట. గొప్ప స్వరముతో పరిశుద్ధుడు 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 అని ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు. ఈ దర్శనాన్ని యెషయా చూస్తున్నారు. ఆ రోజుల్లో యూదులు దేవుణ్ణి చూసినా, ఆయన మాట విన్నా చచ్చిపోతామని వారికి ఒక నమ్మకం. ఎందుకంటే మానవుడు పాపి, దేవుని చూడకూడదు, మానవుడు పాపి, దేవుని మాటలు వినకూడదు. ఈ నమ్మకంతో బ్రతికేవారు. ఈయనకి కూడా ఏమిట్రా బాబు నాకు ఇలాంటిది వచ్చింది, నా పని అయిపోయిందేమో అనే స్థితిలోకి వచ్చేసి ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, నా పెదాలు అపవిత్రమైనవి. పోనీ నేనే అపవిత్రునంటే అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నేను నివసిస్తున్నాను అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో పౌలు అంటారు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇలాగే ఉంది ఇక్కడ కూడా.
నేను నీతిమంతుని కాదు. నేను ఏ జనుల మధ్య అయితే నివసిస్తున్నానో ఆ జనులు కూడా నీతిమంతులు కాదు. ఇలాంటి వాడిని నేను అని అంటూ ఉండగా అప్పుడు ఆ శరాపులలో ఒక దేవదూత వచ్చి బలిపీఠం మీద ఉన్న నిప్పును పట్టుకొని కారును పట్టుకొని ఎవరి నోటిని గాలి చేసింది? ఎవడైతే అపవిత్రమైన పెదవులు అని వంకలు పెడుతున్నాడో, నేను చెప్పడానికి తగను, నేను వెళ్ళడానికి తగను అని మనసులో అనుకుంటున్నాడు, నాలుగు జాపు అని చెప్పి ఒక చురక అంటించేసిందండి. ఒక చురక అంటించి చూడండి ఇక్కడ, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయాను అని అక్కడ చెప్పటం జరిగింది. అంటే యెషయా నువ్వింక పాపివి ఎంత మాత్రమో కాదు. మనము ప్రభువు యొక్క నీతిని ధరించుకున్నవారు, ఆయన నమ్మి బాప్తిసం పొంది రక్షణ తీసుకుని ఆయన పిల్లలుగా మారిపోయిన వాళ్ళు. ఇక మనలో దేవుని నీతే ఉంది, ప్రభువుని ప్రకటించే పవిత్రత కూడా మనకే ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి చూసినప్పుడు ప్రభువే దేవుడే అంటున్నాడు, ఇప్పుడు నేను ఎవరిని పంపాలి? ఎవరిని పంపాలి? దేవుని వాక్కుని వినిపించటానికి, నశించిపోతున్న జనాంగాన్ని చక్కపరచటానికి, వారి జీవితాన్ని మార్చటానికి, వారి బ్రతుకును మార్చటానికి నేను ఎవరిని పంపాలి అని దేవుడే అక్కడ ఒక వచనం రాశాడు. చూడండి అక్కడ ఏమనుంది? 8వ వచనము, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. మా నిమిత్తము ఎవరు వెళ్తారు? నేను చెప్పమన్న మాటలు ఎవరు చెప్తారు అని ప్రభువు పలుకుతుంటున్నప్పుడు ఈ యెషయాకు ప్రేరేపణ వచ్చింది, నేనున్నాను, నన్ను పంపుము. ఇప్పుడు మనందరి మాట ఇదే అవ్వాలి. దేవుడు ఒక కాలింగ్ ఇస్తున్నాడు నీకు. నీ బంధువుల కోసం నువ్వు ముందు ప్రార్థన చేయి. వాళ్ళు నశించే స్థితిలో ఉన్న, రాకడ ఎంతో దూరంలో లేదు. నీకు హృదయం భారం అవ్వాలి కదా, నీ గుండెలకు తట్టుకోవాలి కదా. ప్రభువా, నా పిల్లలకి సువార్త అందాలి, వారింకా ఈ మాయలో పడి నశించిపోతున్నారు. వారి కొరకు నేను ముందుగా ప్రార్థన చేస్తున్నాను, వారి కొరకు నేను ముందుగా విజ్ఞాపన చేస్తున్నాను. నా చెల్లికి రక్షణ కావాలి, నా అన్నకి రక్షణ కావాలి, వాళ్ళ కుటుంబం రక్షింపబడాలి. నా స్నేహితులు ఉన్నారు, వారు నశించిపోవటము నాకెంతో బాధనైనా రక్షణ కావాలి. ఈ యెషయా చిత్తం ప్రభువా, నేనున్నాను అన్నాడు. నువ్వు ఆ మాట అనగలవా? చిత్తం ప్రభువా, నా బంధువుల కొరకు నేను ప్రయాసపడతాను, నా చుట్టాల కొరకు నేను కన్నీటి ప్రార్థన చేసి వారికి నీ ప్రేమను చెబుతాను. యేసు ప్రభు వారు చేపలు పట్టుకుంటున్న వాళ్ళని పిలిచారు. పేతురు, ఆంద్రేయ వాళ్ళ పనీదాలు చేసుకుంటున్నారు. రండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులు పట్టే జాలర్లుగా. శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. శిష్యుల్ని ఏర్పరచుకోవటమే కాదు, శిష్యుల్ని వెళ్ళి మీరు సువార్తను మనము చేయలేమా? చేయగలం, కానీ మనము ఎందుకో ఆగిపోతున్నాం, ఏ పరిస్థితులను చూసో ఆగిపోతున్నాం. దేవుడు అంటున్నాడు, భయపడకండి, మీకు నేను అధికారాన్ని ఇస్తున్నాను. ఆదిమ సంఘం చూడండి, ఆదిమ సంఘము మామూలు శ్రమలు పడలేదండి. ఆ రోమా ప్రభుత్వము ఎన్ని హింసలో. ఇప్పుడు అటువంటి హింసలే చైనాలో జరుగుతున్నాయి. చైనాలో మనకులాగా బహిరంగంగా చర్చలు పెట్టుకుని ఇలా బోధ చేసుకోనకుండదు. అక్కడ అండర్ గ్రౌండ్ చర్చెస్ అని ఉంటాయి. అండర్ గ్రౌండ్ చర్చెస్లో మీకు 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 ఎవరో ఒకరి ద్వారా విశ్వాసులకి వర్తమానం వెళ్తుంది. వర్తమానం వెళ్ళినప్పుడు పలానా చోట పలానా రోజున కూడుకోవాలని
వాళ్ళందరూ కూడా ఎవరికంటా పడకుండా నెమ్మదిగా అటు ఇటు అనుమానం రాకుండా అండర్ గ్రౌండ్లోకి వచ్చేసి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ వాక్యం వింటూ జీవిస్తూ ఉంటారు చైనాలో ఇప్పుడు కూడా. అయితే అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళని పట్టుకొని ఒక 3 రోజుల క్రితం అనుకుంటా 30 మందిని అతి కిరాతకంగా ప్రాసిక్యూషన్ చేసింది. నైజీరియాలో ఎన్ని దౌర్జన్యాలు! అంత చంపేస్తున్నా వాళ్ళ కళ్ళెదట తలలు తెగిపడుతున్నా నేను క్రైస్తవుని, నన్ను చంపుకోండి, ప్రభువు నాకు ఇచ్చింది ఏమిటంటే పరలోక రాజ్యం, ఆ వాగ్దానం నాకుంది. ఇక్కడున్న జీవితము నాకు నిత్యమైనది కాదు, నిజమైన జీవితం అక్కడ ఉంది. ఎంత ధైర్యం వాళ్ళకి! ఈ ఆదిమ సంఘం కూడా అలాగే. ఆదిమ సంఘం అలు పెరగకుండా సువార్త చేసి, ఆదిమ సంఘం అలు పెరగకుండా ప్రభు ఆజ్ఞను పాటించి అనేక మందితో సంఘమును ఏర్పరిచింది. అంత మాత్రమే కాదు, మిషనరీ చీకటి ఖండం అనే ఆఫ్రికాకు కూడా వెళ్ళారు. భయంకరమైన ప్రదేశాలకు వెళ్ళారు, తట్టుకున్నారు. ప్రభు ప్రేమ ఎలాంటిదో చూపించి వారు వెళ్ళిన ప్రతి చోట ప్రభువు కొరకు ఒక రాజ్యమునే సంపాదించారు. మరి ఇలా ఉన్న మనము ఇంకా దేవుని కొరకు ప్రయాస పడకపోతే మన రక్షణ నిరుపయోగమైనదే కదా. దేవుని వాక్యం ఏమంటుందంటే, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, నా తండ్రి నన్ను అలాగే పంపించాడు, నా తండ్రి నన్ను ఏ రీతిగా పంపించాడో నేను కూడా మిమ్మల్ని ఆ రీతిగా పంపిస్తున్నాను, నడండి, వెళ్ళండి అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనము ఒకసారి చదువుదామండి. 21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. అంటే వీరు భయపడుతూ ఉన్నారు శిష్యులు వెళ్ళడానికి. ఆయన ఏమని చెప్పాడు? మీరు వెళ్ళండి, లోకంలోనికి వెళ్ళండి, నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళండి అంటే వీళ్ళు భయపడుతున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళని బలపరుస్తున్నాడు. ఏమని? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. యేసయ్యను మనందరికీ రక్షణ ఇవ్వడానికి పరమ తండ్రి పంపించాడట. పరమ తండ్రి పంపించాడు. ఆయన వచ్చాడు, కన్యకకు జన్మించాడు, దీనుడిగా పుట్టాడు, బోధించాడు. బోధించడమే కాకుండా సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచి పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే, మీరు వెళ్ళి నశించిపోతున్న వారికి దేవుని రాజ్యమును గురించి ప్రకటించండి అంటున్నారు. మారు మనసు గురించి ప్రకటించండి, తీర్పు ఉందని వారికి చెప్పండి. మనం చెప్పాలి కదా. మరి ఇచ్చినప్పుడు అందరూ వెళ్తున్నారా? రక్షించబడిన వారు కొందరు వెళ్ళరండి, వెళ్తున్నట్టు నటిస్తారు, వెళ్తున్నట్టు నటిస్తారు. భారం లేదు వాళ్ళకి, భారం లేకుండా ఉంటుంటారు. నినేవే అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో పాపము దేవుని హృదయాన్ని ఎంతో దుఃఖపరిచింది. ఆ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్పి యోనాకి దేవుని వాక్కు వచ్చింది. యోనా, నినేవే పట్టణానికి నువ్వు వెళ్ళాలి, అక్కడ నశించిపోతున్న ఎంతో మంది ప్రజలు ఉన్నారు, వారు మారు మనసు పొందమని చెప్పు, లేకపోతే శిక్ష ఉంటుందని చెప్పు అని యోనాను పంపిస్తే, యోనా ప్రభువా అలాగే వెళ్తాను అని చెప్పి యొప్పేకి వెళ్ళి యోడొచ్చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏమన్నాడు? నశించిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళరా బాబు అన్నాడు. యోనా ఏం చేశాడు? ఆయన అలాగే చెప్తాడులే, వాళ్ళ మామూలు గల్లెట్టి
నినివే ప్రజలంటే అస్సూరీయులాళ్ళు, అంటే ఇరాక్. ఇప్పుడు ఏంటండి అది? ఇరాక్. వాళ్ళకి దయాదాక్షిణ్యాలు ఉండవు, క్రూరత్వం, చెప్పిన మాట వినరు, తిరుగుబాటు స్వభావం ఉన్నవారు, దూషిస్తారు, అవసరమైతే కొడతారు, చంపుతారు. ఎవడ పడతాడు ఈ బాధలన్నీని? ఆయన అలాగే చెప్తాడులే అని చెప్పి వాడెక్కి వాడిలోకి వెళ్ళి పడుకున్నాడు. సువార్త చేయమంటే ఒక నిర్లక్ష్యము యోనాలో ఉంది. పడుకుంటే వెంటనే ఏం పుట్టింది? తుఫాను. వాడను అలలు కొడుతున్నాయి, అల్లకల్లోలం చేస్తున్నాయి. ఒకడి కోసం అందరూ కష్టపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ప్రియమైన విశ్వాసి, నేను కుదురుగానే ఉన్నానులే, రక్షింపగా సేఫ్ ప్లేస్లో ఉన్నానులే, దేవుడి పని ఎందుకులే అని నువ్వు కుదురుగా ఉన్నాననుకుంటున్నావేమో. తుఫానులు హఠాత్తుగా వస్తాయి, కష్టాలు హఠాత్తుగా వస్తాయి. ఎందుకంటే మనము దేవుడికి నమ్మకముగా ఉంటే ఆయన నమ్మదగిన. నువ్వు నమ్మకంగా ఉండాలి. మరి యోనా అక్కడికి వెళ్ళి పడుకున్నప్పుడు తుఫాను వచ్చి అల్లకల్లోలు పరిచేసింది, కష్టాన్ని తీసుకొచ్చింది, శ్రమ వచ్చేసింది, బాధపడిపోయాడు. చివరికి గ్రహించారు వాళ్ళందరూనే. గ్రహించి కాళ్ళు చేతులు పట్టుకుని ఎక్కడ పారేశారు? సముద్రంలో పారేశారు. లోకమంతా అయిందే, భూమి మీద అయిన అధికారం నిన్న చెప్పుకున్నాం కదా. సముద్రం అయింది, పొంగమంటే పొంగుతుంది, తుఫాను రమ్మంటే వస్తుంది. ఆ తుఫానులో కూడా పెద్ద తిమింగలం కొట్టుకొచ్చి అది నోరు ఇలాగ చాపింది. ఈ గిరాస్ వేసేటప్పటికి డైరెక్ట్గా ఎక్కడ పోయాడు? ఆ నోట్లోకే పోయాడు. నోట్లోకి పోయాడు. చాలామంది ఇక్కడ ఒక తప్పు బోధ చేస్తూ ఉంటుంటారు. యోనాను చేప మింగేసి 3 దినముల తర్వాత ఒడ్డుని కక్కేసింది. అప్పుడు నినివే పట్టణానికి వెళ్ళి నినివే ఒడ్డుని కక్కేసింది, నినివే తీసుకొచ్చి కక్కేసింది. ఎక్కడ కక్కింది? నినివేకి తీసుకొచ్చి కక్కేసింది. అక్కడ ఒడ్డుని కక్కింది, భూ ప్రాంతంలో కక్కిందని ఉంటుంది, నినివేలో అని ఉండదు. అయితే వీళ్ళు నినివే దగ్గర కక్కేసింది. కక్కేస్తే వీళ్ళు అక్కడ దేవుని మాటలు చెప్పారంటారు. కాదు, మనము ఎక్కడైతే పడిపోయామో దేవుడు మరలా అక్కడి నుండే మన ప్రయాణాన్ని మరలా కొనసాగింపు చేస్తాడు. యొప్పేలో తప్పిపోయాడు, యొప్పేలో వాడెక్కేశాడు. ఇది తీసుకొచ్చి ఆ మధ్యధరా సముద్ర తీరములో యొప్పేకి కొంచెం దూరములో కట్టి పారేసింది. నినివేలో కక్కలేదు. ఎందుకంటే నినివేకు సముద్ర తీరము లేదు. మన కాకినాడకి సముద్రం ఉందా లేదండి? ఉంది. ఇక్కడ ఎవరినన్నా మనిషిని మింగేసి తిమ్మింగలం కాకినాడలో సముద్ర పొడిని కక్కేసిందిరా అంటే మనం నమ్ముతాం కదా. మరి హైదరాబాద్లో సముద్రం లేదు కదా, హైదరాబాద్లో కక్కిందిరా అంటే ఎవరు నమ్ముతాడు? అంటే నినివేలో సముద్రం లేదు కాబట్టి మరలా ఎక్కడికి తీసుకొచ్చిందంటే ఏ యొప్పే ప్రాంతానికి సమీపంలో ఇతను తప్పు చేశాడో అక్కడ తీసుకొచ్చి కక్కేసింది. మరలా అక్కడి నుండి నడిచి నినివే చేరుకుని అక్కడికి వెళ్ళి మరలా సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటించకపోతే ఎంత ప్రమాదమో చూడండి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నువ్వు ప్రార్థించు, సువార్త ప్రకటించు. సువార్త ప్రకటించకుండా తప్పించుకోవాలని చూశాడు యోనా. ఆ తుఫాన్ అనే అపాయం వచ్చింది, తిమింగలం అనే ప్రమాదం పొంచి ఉంది. అటువంటి ప్రమాదములో కూడా దేవుడు ప్రార్థన విని మరలా సముద్ర తీరములో కట్టేయడానికి తిమింగలానికి, ఆ పెద్ద చేపకు అనుమతి ఇచ్చాడు, కట్టేసింది. కాబట్టి మనం ఏం చేయాలంటే సువార్తను మనం శ్వాసగా, భక్త సింగ్ గారు చెప్పినట్టు అది నా ఊపిరి,
అది నా శ్వాస అన్నట్టు ఉండాలి. యేసు ప్రభు వారు అంటారు కదా, మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో 28 నుండి 31 వచనాల మధ్యలో ఒక ఉపమానాన్ని చెబుతారు. అది ద్రాక్ష తోట యజమాని యొక్క ఉపమానం. అక్కడ ద్రాక్ష తోట ఉంటుంది ఒక యజమానికి. అతనికి 2 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకు మొదటి కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరే నాన్న, మన ద్రాక్ష తోటలో కొంచెం పని ఉంది, ఇల్లా పని చేసి రారా అన్నారు. యేసు ప్రభు ఈ ద్రాక్ష తోట యజమాని. అప్పుడు ఆ కొడుకు ఏమన్నాడో తెలుసా? నేనెందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను, నువ్వేం చేసుకుంటావో చేసుకో పో అన్నాడు. సరే వీడు వెళ్ళనంటున్నాడు కదా అని చెప్పి రెండో కొడుకు దగ్గరికి వెళ్ళాడు. ఒరే నాన్న, ద్రాక్ష తోటలో పని ఉంది, ఆ పని చేసి నాకు వెళ్ళు కాస్త. అన్నయ్యకి చెబితే వాడు వెళ్ళనన్నాడు. అంటే ఈడేమన్నాడంటే, సరేలే నేను వెళ్తాను, నువ్వేం బెంగ పెట్టుకోమాక అన్నాడు. చివరికి తీరా చూస్తే ఎవరైతే నేను వెళ్ళను అని గర్వముగా, పౌరుషముగా, కఠినముగా మాట్లాడాడు, వాడే ద్రాక్ష తోటలోకి వెళ్ళాడు. దొంగలు సువార్త చేస్తున్నారు వారు మారిన తర్వాత. మీకు అర్థమైపోయి ఉంటుంది. దొంగలు సువార్త చేస్తున్నారు, సువార్తపరం దొంగలు. వారి గతంలో ఇలాంటి కొడుకులే, దేవుడు లేడు, ఎవరు లేరు. భయంకరమైన పాపములో ఉన్నవారు సువార్త చేస్తున్నారు. ఎందుకంటే నన్ను యేసయ్య పాపములో నుండి విడిపించాడు, నేను ఆయన రుణం తీర్చుకోవాలి. మరి మనకేమైంది? మనం ఇప్పుడు ఏమైపోతున్నామంటే చిన్న కొడుకులమైపోతున్నాం. వెళ్తాం అంటున్నాం కానీ మన ప్రభు మాట వినటం లేదు. ప్రభు మాట వింటున్నామా? లేదు. ఏమీ లేదు. నువ్వు పక్కనున్న వారి కోసం ప్రార్థన చేసి నీ ప్రేమను చూపించి అవసరమైనప్పుడు దేవుని మాట ఒక్కొక్కటి చెప్పంతే. ఒక్కొక్కటి చెప్పు. నీకు సాక్ష్యం ఉంటే మాటల్లో నీ సాక్ష్యాన్ని కలుపంతే. దేవుని సువార్త నువ్వు చేసేసినట్టే నాకులాగా, పాస్టర్ గారి లాగా వాక్యం చెప్పే అక్కర్లేదు. వాక్యం చెప్పకూడదు అసలు. సువార్త అంటే దేవుని యొక్క ప్రేమనే నువ్వు వారికి నేర్పాలి. ఇంకా చూస్తే యేసు ప్రభు వారు మరొక ఉపమానాన్ని చెబుతున్నారు. ఏమిటి ఆ ఉపమానం అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వచనాల్లో ఉంటుంది. ఒక మనుషుడు ప్రయాణమయ్యి దేశాంతరం వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన దాసులు ఉన్నారు అతనికి, సేవకులు. ఆ సేవకులను ఒక్కొక్కరినే పిలిచారు. పిలిచి, సేవకులారా, నేను దూర ప్రాంతం వెళ్తున్నాను, నేను వచ్చేటప్పటికి మన బిజినెస్ అంతా చక్కగా ఉండాలా, బాగుండాలి. ఇదిగో ఒక దాసుడా, నువ్వు రా, నీకు 5 తలాంతులు ఇస్తున్నాను. నువ్వు చక్కగా ఆ తలాంతుల కోసం నువ్వు బాధ్యుడివై ఉండాలి. రెండో వాడికి 3 తలాంతులు ఇచ్చాడు. మూడో వాడికి 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చేసి ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే కొంతకాలం దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ పనులు అయిపోయాయి. పనులు అయిపోయిన తర్వాత ఈ రోజుల్లోని దూరదేశం వెళ్ళటమంటే ఈ రోజు ట్రైన్ ఎక్కి మరుసటి రోజున దిగేసి ప్రయాణాలు కాదమ్మో. ఆ రోజుల్లో దూరదేశం అంటే ఏడాది పెట్టేసి ఆ ఓడ ప్రయాణమే 6 నెలలు, సంవత్సరం పైన నడిచేది. కాబట్టి అక్కడ పనులన్నీ ముగించుకుని ఆ యజమానుడు వచ్చి దాసుల్ని పిలిచాడు. దాసుల్ని పిలిచిన తర్వాత ఆ దాసుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర లెక్క అప్పగించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ యజమానుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యజమానుడు ఎవరు? మన ప్రభు.
ఆయన నీకు తలాంతులు ఇచ్చాడు, నీకు తలాంతులు ఇచ్చాడు. కొంతమంది దేవుని వాక్యమును హృదయంలో దాచుకొని, దేవుని పాటలను హృదయంలో దాచుకొని, అవసరమైన చోట ఆ తలాంతులు ఉపయోగించి అన్యుల్ని దేవుని దగ్గరికి నడిపిస్తారు. అన్యుల్ని కొంతమందికి సాక్ష్యం ఇచ్చాడు, కొంతమందికి నశించిపోతున్న వారు కొరకు ప్రార్థించే వరాన్ని లేదా తలాంతినిచ్చాడు. అందరికీ అన్ని రకాల తలాంతుల్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఒక 5 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిచి, అయినా నీకు 5 ఇచ్చాను కదా, నువ్వేం చేసావు వాటితోటి అంటే, నా యజమానుడా, నాకిచ్చిన 5 తలాంతులకి ఇదిగో ఇంకొక 5 నీ కోసం సంపాదించాను. దాని అర్థం ఏంటి? నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు కదా, 5 తలాంతుల్ని నేను నశించిపోతున్న వారి దగ్గర ఉపయోగించి నీ రాజ్యానికి 5గురు నేను తీసుకుని వచ్చాను. ఎంతమందిని? 5గురిని తీసుకుని. అలాగే 3 తలాంతులు ఇచ్చిన వాడు, ప్రభువా నేను 3గురిని తీసుకుని వచ్చాను. 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే, ఆ ఇచ్చిన తలాంతును ఉపయోగించకుండా ఒక మూల చూసి గొయ్యి తవ్వి ఆ గోతులో పాతిపెట్టి, ఈయన వచ్చినాడని తెలిసి ఆ గోతులో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆ ఒక్కదాన్నే చేతిలో పెడుతున్నాడు. అప్పుడు ప్రభువు ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24. తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట పోయి వాడువును, చల్లని చోట పంట పూడ్చుకుని వాడువునైనా కఠినవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకోమని చెప్పాను. చూసారా? ఏ ఫూలిష్ మ్యాన్. రక్షణ పొందిన మనము ఇతని వలె ఉండకూడదు. మన ప్రభువు ఎంత ప్రేమమయుడండి. ఆయనకున్న కరుణ కృప ఈ లోకంలో ఎవరికైనా ఉన్నాయా? ఒక అపవాది వేస్తున్నాడు, యామని వేస్తున్నాడు. మరి ఇతనికి కఠినుడని అనిపిస్తే ఆ పైన ఇద్దరికి కూడా కఠినుడని అనిపించాలి కదా. వారు కనిపించలేదు. మా యజమానుడు మంచివాడు, మా యజమానుడి కోసం మేము సంపాదించాలి అని వారు అనుకున్నారు. కానీ వీడేమనుకున్నాడంటే, సోమరి, బద్ధకస్తుడు, కదలని వాడు, సువార్త చేయని వాడు, ఎందుకు పనికిరాని ఆలోచనతో ఏం చేశాడంటే గొయ్యి తీసి అందులో పాతి పెట్టాడు. పాతి పెట్టడమే కాకుండా అంటున్నాడు, ఇదిగో నువ్వు కఠినవని తెలిసి నీ తలాంతిని మరలా నీకే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. దేవుడు మనకు రక్షణ ఇచ్చింది ఇలాంటి మాట మన నోటంట వస్తుందని కాదు. మనం రక్షించబడ్డామంటే మన తరపున కొందరు దేవుని వారసులుగా మారటానికి నీ తలాంతులను ఉపయోగించి ఆయన దగ్గరికి తీసుకురావాలి. నీ రక్షణ వృధా పోకూడదు. అక్కడ అంటున్నాడు, ఇలాంటి వాడి కోసము మన ప్రభు వారు ఏమంటున్నారంటే, చూడండి అక్కడ 25, 26 వచనం నేను చదువుతున్నాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా అంటున్నాడు. ఎంత పెద్ద మాట ఉపయోగించాడండి, చెడ్డదాసుడా. దేవుడు మనల్ని చెడ్డ మనుషుడా అంటే మనకి ఎంత బాధగా ఉంటుంది. ఇక్కడ అన్న మాట అదే. దేవుడు కొరకు ఉపయోగము లేని ఎవరినైనా సరే
దేవుని రాజ్యం కొరకు నీవు ప్రయాసపడకుండా సోమరిగా ఉంటే మనల్ని, నన్ను, అందరినీ కూడా ఏమంటాడంటే చెడ్డ దాసుడా. చెడ్డవాళ్ళమాట మనం ఆయన దృష్టిలో. ఎందుకంటే నేను రక్షించబడ్డానులే, వాళ్ళ గొడవ నాకెందుకు, వాళ్ళ పోతే పోనీ, అది వాడిష్టం. ఇది క్రైస్తవ హృదయం ఉన్న మనకు తగదు. అప్పుడు చెడ్డ దాసులం అయిపోతాం. చెడ్డ దాసులం అయిపోతామే కాకుండా ఇంకా లాస్ట్గా ఈయన ఏమంటున్నాడంటే 30వ వచనం చూడండి. అక్కడ అతనికి ఒక పనిష్మెంట్ కూడా ఇస్తున్నాడు. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండిన నేను. చూసారా, యోనా పనికి మాలిన దాసుడైపోయాడు. పనికి మాలిన దాసుడైపోతే ఆ ఓడలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, అలా పట్టుకుని ఉయ్యాలూపుతున్నట్టు ఇలా ఊపి ఎక్కడ పారేశారు, సముద్రంలో పారేశారు. ఈ పోవటం యోనా ఎక్కడికి పోయాడంటే ఆ పెద్ద తిమింగలం కడుపులోకి పోయాడు. తిమింగలం జీర్ణాశయం పొట్ట మనకలా చిన్న పొట్ట ఉంటుందా, పెద్ద పొట్ట ఉంటుంది. ఆ పొట్ట నుండి ఏముంటుంది, అది తినేసి నవిలేసి కంపు కొడుతున్న చేపలు ఉంటాయి. చీకటిగా ఉంటుంది అది. మరి కడుపు చీకటిగా ఉండదా, చీకటిగా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే చెడ్డదాసుడైన యోనా ఏ విధంగా అయితే శ్రమ అనే ఆ కటిక చీకటిలోనికి పోయాడో, సోమరి అయిన ఈ దాసుడు కూడా అలాంటి పనిష్మెంట్నే పొందాడు. మనము సోమరులుగా ఉండొద్దు. మనకి దేవుడిచ్చిన అధికారం ఉంది. మనల్ని దేవుడు వెళ్ళమంటున్నాడు. వెళ్ళమని ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి అనేకమైన ఆత్మలను దేవుని రాజ్యానికి తీసుకుంటాను. ఈ వెళ్ళడానికి మనకేం కావాలంటే దేవుడిచ్చిన అధికారం కావాలి. రెండవది, మూడింటిని చేతపట్టుకుని నువ్వు వెళ్ళాలి. ఒకటి ఏంటంటే ప్రార్థనతో నువ్వు వెళ్ళాలి. ఎవరి రక్షణ కొరకైతే నువ్వు వెళ్ళాలనుకున్నావో నువ్వు వారి గురించి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాదు. దేవుడు కార్యం చేసే వరకు, అతని హృదయం మార్చే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. రెండవది ఏమిటంటే అప్పుడప్పుడు నీకు గుర్తించిన దేవుడు ప్రేరేపించిన వాక్యమును అతనితో పంచుకోవాలి. చిన్న వాక్యాలు వాళ్ళ మీద చదువుకుంటాం కదా. అలాగే ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోతున్నారు సైకిల్ మీద, యేసుబాబు గారు ఆ ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు. వాటి మీద రాసుంటే ఆ వాక్యం చూడు ఎంత ఎలాగుందో. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. మనం లోకంలో ఉన్నాంరా, మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒక ఆలోచన ఆడు మైండ్లోకి వచ్చేస్తుంది. ఇదే సువార్త. వాక్యముతో వెళ్ళాలి. ఇక మూడవది ఏమిటంటే, అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే సాక్ష్యముతో నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సాక్ష్యముతో. నీలో మంచి సాక్ష్యం ఉండాలి. వీళ్ళ చక్కని క్రైస్తవ జీవితం జీవిస్తున్నారా, వారు పరుషముగా మాట్లాడరు, బూతులు తిట్టరు, వారి హృదయం మంచిది. వారు బూతులు తిట్టకుండా, పాపపడకుండా, పరుషముగా ఉండకుండా, చెడ్డ పనులు చేయకుండా ఎలాగ జీవిస్తున్నారంటే వారిని ఆరాధిస్తున్న దేవుడు కూడా మంచివాడు. సాక్ష్యం, ఇటువంటి సాక్ష్యముతో వెళ్ళాలి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు కదా, మీరు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని పని చేయడానికి